ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 18, 19, 20, 21 ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఆదాయం 5, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 6. అంటే ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కానీ గౌరవించే వాళ్ళు ముగ్గురైతే అవమానించే వాళ్ళు 6 ఉంటారన్నమాట. ఇక మాఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క సింహరాశి వారు అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి వారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు. అందుకే అడవికి రాజయ్యారు ఈ సింహరాశి వారు. అలాగే ఈ సింహరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అసలు ఉండదన్నమాట. అందుకంటే ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకొని ఉంటారు. అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరన్నమాట. అందువలన ఈ సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈ 3 రోజులు ఈ 4 రోజులు చాలా మంచి జరగబోతుంది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ సింహరాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట. ఈ ఏప్రిల్ 18, 19, 20, 21 నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100%, 100% కేజీల మిఠాయిలను పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతాం కానీ మన మాట మనం ఎప్పుడూ కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సింది 2 ముఖ్యమైన విషయాలు. ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో ముందుగా మనం అనుకుంటాం మనం బాగాలేము అని అనుకుంటాం. కానీ చాలామందిని చూడండి, చాలా అవిటి వాళ్ళని చూడండి, చాలా ముష్టి వాళ్ళని చూడండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడూ కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడు నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దైవస్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే సింహరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్‌లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో! ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పుడూ కూడా చెయ్యొద్దు. ఆ దేవుడే మనకి తోడున్నాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి.
ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ పని అవుతుందో లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చేయకుండా మీరు ఒక అడుగు ముందుకు వేశారంటే మాత్రం నమ్మకంతో, కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుద్ది. అంటే మన పని అనేది జరిగిపోతుంది. అలాగే ఈ సింహరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. మీరు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఇప్పటి వరకు ఇలాగా సాగిపోతూ ఉంది. ఒకలాగా సాగింది అనుకోండి. కానీ ఈ 2025 సంవత్సరం ఈ ఏప్రిల్ నుండి కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం నుండి కూడా అంతా కూడా మంచే జరగబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెల 18, 19, 20, 21 తేదీలో 100 కేజీల మిఠాయిల్ని పంచవచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి శుభవార్తని మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు మీరు విజయాలు సాధించాలి అని ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నమాట. ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటికీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి ఈ నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. అవన్నీ కూడా ముందు ముందు మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెరిగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. చెడిగొట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటను బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నమైపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అనేది అవుతాయి. కాబట్టి ఈ ఏప్రిల్ నెల 18, 19, 20, 21 తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక్క పరిష్కారం అయితే ఉంటుందన్నమాట. అది ఏమిటి అంటే మొదటగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికాయని కట్టుకోండి. మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయన్నమాట. అలాగే మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారు 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా జాలిగల గుణవారు. ఈ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదనమాట. ఎందుకు అంటే
అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే వారు వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఈ ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీల్లో తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటే ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 18 తర్వాత నుండి మీకు అంతా మంచే జరుగుతుంది. ఏప్రిల్ 18 తర్వాత నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ సింహరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్ అని అన్నారో, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో, చెడుగా చెప్పారో, వీళ్ళందరికీ కూడా చెప్పినటువంటి వారు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారు, చెప్పబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ సింహరాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే ఈ 4 రోజులు చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అనేవి రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే ఎదురు రాబోతుంది. అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే ఈ సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజీనెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి మీరు లేజీనెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ, దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారన్నమాట. అందుకని మీరు ఎప్పుడూ కూడా లేజీనెస్, బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా ఆ ఇద్దరు వ్యక్తులు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు ఈ విధంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేవి చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీరు మీ రిలేటివ్స్‌లోనే ఉన్నారు. ఈ రోజుల్లో రిలేటివ్స్‌లోనే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. ఒకరు బాగుపడుతున్నారు అంటే వాళ్ళని ఓర్చుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో మన బంధువులే అలా ఉన్నారనమాట. ఎందుకంటే ఇది కలికాలం. అంటే కలికాలానికి మధ్య రాబోతున్న కాలం అనమాట. ఈ కలికాలంలో బంధువులు ఉండరు, బాంధవ్యాలు ఉండవు, ఏమీ ఉండవు. ఓన్లీ మన తోడబుట్టువులు కూడా ఉండరనమాట. మనము మనకంటూ ఒకటి ఉండాలి. మన భార్య, మనము, తల్లిదండ్రులు, పిల్లలు. ఇంతవరకే కుటుంబం అనేది. ఒక పిన్ని కానీ, బాబాయ్ కానీ, పెదనాన్నలు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ రోజుల్లో బంధుత్వం అనేది తెగిపోతూ ఉంటుందన్నమాట.
అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం ఎదుగుతున్నాము అంటే ఈర్ష్యపడుతున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతున్నట్టే మీ వెనకాల గోతులనేవి తీస్తూ ఉంటారు. కాబట్టి మీరు మీ బంధువులతోటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మన బంధువులు ఎలా మనతో ఉన్నారు, అంతకుముందు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం అడిగినప్పుడు సహాయం ఎవరు చేయలేదో మీరు గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి. ఎవరి మీద కూడా మీరు ఆధారపడవద్దు. ఒకరి మీద ఆధారపడి వదిలేశారంటే మాత్రం ఆ పని అవ్వదు. పక్క వాళ్ళ మీద మీరు ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి. మీ లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారనమాట. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీరు పని స్టార్ట్ చేసే ముందల ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్పకూడదో, అంతకు ముందర మనకెవరైతే సహాయం చేశారో వాళ్ళందరి గురించి ఆలోచించండి. అలా అన్ని సహాయం కోసం వస్తే మాత్రం మీ దగ్గర మాత్రం ఉంటే ఆ పని చెయ్యండి. అంతేకాని వాళ్ళని మాత్రం మీ దగ్గర పెట్టుకోవద్దు. తెలుసుకున్నారు కదండీ! ఈ సింహరాశి వారు ఇద్దరు వ్యక్తుల వల్ల ఎలా ఇబ్బంది పడిపోతున్నారో, ఎలాగా వారు ఏం చేయబోతున్నారో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.